కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి ఐదోసారి అధికారం చేపట్టనున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రంగస్వామిని ఆహ్వానించారు. ఈ నెల 13న ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ రోజు నుంచే ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 18 సీట్లు గెలుపొందింది. ఎన్ఆర్సీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి ఐదోసారి అధికారం చేపట్టనున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రంగస్వామిని ఆహ్వానించారు. ఈ నెల 13న ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ రోజు నుంచే ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 18 సీట్లు గెలుపొందింది. ఎన్ఆర్సీ 12 స్థానాల్లో విజయం సాధించింది.